విజయవాడలో కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కోడికత్తి సీనును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులు 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కోడికత్తి సీను తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులను చెదరగొట్టారు. విజయవాడలో కోడికత్తి సీను కుటుంబ సభ్యులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షని పోలీసులు భగ్నం చేశారు. కోడికత్తి సీనును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆయన కుటుంబ సభ్యులు 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కోడికత్తి సీను తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులను చెదరగొట్టారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, కోడికత్తి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాస్ తల్లి, అదేవిధంగా సోదరుడు గత 3 రోజుల నుంచి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే తన బిడ్డను 5 సంవత్సరాల నుంచి అన్యాయంగా జైల్లో మొక్కుతున్నాడు. తన బిడ్డ లేని పక్షంలో నాకు జీవనోపాధి గడపడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి సంబంధించి నా బిడ్డను విడుదల చేయాలి, జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలంటూ నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి 3 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. సంబంధించి ఇటు పోలీసులు ప్రభుత్వం సంబంధించి సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఈ ఎవరైతే ఉన్నారో కోడికత్తి శ్రీనివాస్ తల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి, లేని పక్షంలో పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ పోలీసులుగా సమాచారం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో కోడికత్తి సీను తల్లిని, అదేవిధంగా తన సోదరుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళడం జరిగింది. అయితే తీసుకువెళ్తున్న సమయంలో ఎవరైతే ఉన్నారో నిరసనకారులు పోలీసుల జీపు ముందు తనను హాస్పిటల్ తీసుకెళ్తే ఇది సహించలేదు. ఎవరైతే ఉండే కోడికత్తి శ్రీనివాస్ను విడుదల చేసిన తర్వాతే నిరాహార దీక్ష భగ్నం చేయాలంటూ పెట్రోల్ పోసుకుని నిప్పండించుకునే సమయంలో వెంటనే పోలీసులు స్పందించి ఆ నిరాహార దీక్ష తీసుకువెళ్తున్న తల్లిని, అదే సోదరుని అడ్డుకున్న నిరసనకారులని అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ తన కుమారుని వదిలిపెట్టేది నేను నిరాహార దీక్ష విరమిస్తాను అంటూ ఆ కోడికత్తి సీను తల్లి అయితే చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం విషయం వల్ల ప్రభుత్వం తరలించారు. హాస్పిటల్ కూడా నిరాహార దీక్ష చేస్తానంటూ కోడికత్తి శ్రీనివాస్ తల్లి చెప్పడం జరుగుతుంది. థాంక్యూ తిరుమలరావు.